కనుక ఈ రీతిగా ఆయన వెతకాల్సి వచ్చింది. కనుక జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడో తన జీవితంలో మనం చూస్తాం. అంత బలహీనమైనటువంటి పరిస్థితి వారు విశ్వాస జీవితంలో కలిగి ఉంటున్నారు. మేమేం చేత కానివాళ్ళం, మాకేం సమర్థత లేదు, మేము చేసేటువంటి రకాలం కాదు, మమ్మల్ని ఎందుకయ్యా మీరు పట్టుకుంటారు కనుక అనేటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఆయనతో మాట్లాడి బలపరిచినాడు, ధైర్యపరిచినాడు, గొప్ప స్తోమత కలిగించినాడు. కనుక ఆయనతో 16వ వచనంలో ఒక మాట రాయబడి, ఏమో రాయబడి, నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిథ్యానీయులు నీవేం చేస్తావు, హతం చేయదు అని చెప్పగా ఒకే మనుషుని చంపాడు. వాళ్ళు గొట్టల గొట్టల కింద ఉన్నారు. వాళ్ళు ఎంత భయంకరంగా వచ్చేసారంటే ఇసుక రేణులాగా ఒంటెలు గింటెలు మొత్తం వచ్చేసినారు. అలాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఒక్క మనుషుని మీదకి వెళ్ళినట్లుగా ఈ గొప్ప సైన్య సమూహం మీదకి నువ్వు వెళ్తావు అని దేవుడు ఆయనకి ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అతనికి కలిగించినాడు. కనుక అప్పుడు ఆ దూతతో అంటున్నాడు, నువ్వు దయచేసి నేను ఒక అర్పణ తీసుకొస్తాను, అది తీసుకొచ్చి నీకు అర్పించే వరకు దయచేసి ఇక్కడి నుంచి కదలొద్దంటే ఆ మత్స్యకి వృక్షం కింద తీసుకుని వచ్చి అక్కడ అర్పించినప్పుడు మరి ఆయన ఒక కర్ర చేత పట్టుకుని చాపి 21వ వచనంలో ఉంది, ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములు ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యములు కాల్చివేశాను, అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను అంటాడు. కనుక దేవుడు అతన్ని యాక్సెప్ట్ చేశాడని, అతని యొక్క మనవిని ఆలకించినట్లు దూతం చూశాను, నాకు ఏమైపోతుందో 22లో ఆహాహా నా ఏళ్ళవాడ యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచినాను అన్నాడు. అప్పుడు 23వ వచనంలో అన్నాడు, యెహోవా నీకు సమాధానం, భయపడకు, నువ్వు చావు అని అతనితో సెలవిచ్చాడు. కనుక దేవుడు యాక్సెప్ట్ చేసినాడు, అతను బలిని ఏం చేశాడు, యాక్సెప్ట్ చేసినాడు, అంగీకరించినాడు. అప్పుడు అందుకే అతను అంటున్నాడు, యెహోవా నీకు ఏమి ఇస్తాడు, నీకు సమాధానం, భయపడకు, నువ్వు చావు అని అతనితో చెప్పానని రాయబడి. దేవుడు అతని బలిని అంగీకరించినాడు, అతను చేసిన విజ్ఞాపన అంగీకరించినాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అతని యొక్క జీవితంలో మరి అతనికి సమాధానం, భయపడొద్దు, సమాధానం, భయపడొద్దు. బలిపీఠం కట్టాడంటే అర్థం ఏంటి, తన యొక్క స్వయం ఇప్పుడు ఇంతవరకు తను ఎంతో బలహీనుడని తన గురించి తాను ఏదో అనుకున్నాడు అట్లా. అయితే దేవుని యొక్క సాన్నిధ్యంలో ఇతడు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే బలి అర్పించబడినటువంటి సందర్భం. అలాగే క్రైస్తవ జీవితంలో మనకు రోమిలికి రాసినటువంటి పత్రికలో రాయబడిన రీతిగా 12వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ జీవితములను సమర్పించుకునని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనం బ్రతికుండగానే దేవునికి మన శరీరాలను ఏం చేయాలా, అర్పించుకోవాలి. అంటే అర్థం ఏంటి, మనల్ని మనం సంపూర్ణంగా బలిగా అర్పించుకోవాలి. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసేటువంటి అనుభవం. అందుకని అన్నాడు పరిశుద్ధము దేవునికి అనుకూలమంటే అది దేవుని వల్ల అంగీకరించండి. ఎలా పడితే అలా ఉంటే అంగీకరి. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థనలు ఏమి వెళ్ళవు దేవుని, మనం దేవునికి అనుకూలంగా లేకపోతే ఎట్లా అనుకూలత, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా జీవితమైన అనుభవంలో ఉండాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, అవిధేయత, అక్రమము, చెడు జీవితం తొలగించుకోవాలా, పరిశుద్ధమైనటువంటి జీవితంతో దేవుని సేవించాలి. అందుకన్నాడు పరిశుద్ధము, అనుకూలము, సజీవ యాగముగా. సజీవము యాగముగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలండి. అది బలి యొక్క అనుభవం. కనుక అలాగా జీవితంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో తను తాను అర్పించుకునేటువంటి జీవితాన్ని చూస్తాం. కనుక దేవునికి ఎప్పుడైతే అర్పించుకున్నాడో అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అక్కడ నీకు సమాధానం, భయపడకు, నువ్వు చావు అని అతనితో చెప్పాను అని రాయబడింది. కనుక దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలైనటువంటి మనం మన జీవితాల్లో ఈ సమాధానకరమైనటువంటి అనుభవంలో మన జీవితాల్లో జీవించాలి. దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు అన్నాడు. ఈ దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం మీ హృదయాల్లో ఏలుబడి చేయాలి.
ద పీస్ ఆఫ్ గాడ్ రెయిన్ ఇన్ యువర్ హార్ట్. కనుక దేవుడు వచ్చేటువంటి సమాధానం మీ హృదయాల్లో ఏం చేయాలా? ఏలుబడి చేయండి. కనుక ఏమాత్రం కూడా మన జీవితాల్లో ఈ దినాల్లో అబ్బా ఏమైపోతాము ఏమైపోతాము ఏమైపోతాము, ఇంకేమవుతాం చెప్పండి? ఏమవుతామని ఏం కావు జీవితంలో. ఇక్కడ ఆబ్సెంట్ అయితే అక్కడ ప్రజెంట్ ఏమైపోతాం అని అనుకోకూడదు. ఇక్కడ ఉండక రాలేదు మనం కదా, కొద్ది కాలం ఇక్కడ ఉంటాం. మనకు నిత్యమైన నివాసం ఎక్కడ? ప్రభు దగ్గర. అందుకనే అబ్రహాం దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచానని రాయబడి. కనుక జీవితంలో అలాగ దైవికమైనటువంటి స్థితి కలిగి ఈ లోకం కొరకు కాదు, మనం ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం కదా, కొద్ది కాలం. నేను కొంతమంది భక్తులను చూసిన, వాళ్ళు చాలా కొద్ది కాలం జీవించారు, చాలా మహాభక్తులుగా బతికినారు. కొద్ది కాలం వాళ్ళు సేవ చేసినారు, వాళ్ళ సేవ ఫలించింది, వాళ్ళ సేవ అభివృద్ధి పొందింది. దాదాపు 35 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు లోపలనే చనిపోయినారు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు. బహుశా 53 సంవత్సరాలను కనుక్కుంటే ఎవరో చాలా గొప్ప భక్తుడు ఆయన. 53 సంవత్సరాల్లోనే ఆయన చనిపోయినారు. ఆయన ప్రసంగం చేస్తే వేలు వేలు వచ్చేవారు, ఎంతో మంది రక్షణ పొందేవారు. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనం దేనికి భయపడవలసినటువంటి అక్కర లేదు. కనుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లో అది ఏలుబడి చేయాలని బైబిల్ చెప్తుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయంలో మీ తలంపులకు ఏం చేయాలా? కావులు కాయాల. ఏది వచ్చినా ఈ సమాధానంతో మనం జయించాలి. సమాధానం అనేది విజయవంతమైనటువంటి దానికి సూచన. కనుక ఎప్పుడైతే విజయవంతమైన స్థితిలో ఉంటామో అప్పుడే మన జీవితంలో సమాధానకరమైనటువంటి స్థితిలో మన జీవితాలు సాగిపోతూ ఉంటాయి. కనుకనే ఈ సమయంలో దేవుని పిల్లలైనటువంటి మనం ఇలాగా దైవికమైనటువంటి సమాధానం, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను అన్నాడు యేసు ప్రభువు. యోహాను సువార్త 16:33 మాట చూస్తాం. కనుక నా యందు మీకు సమాధానం. లోకంలో ఏముంది? శ్రమ ఉంది, లోకంలో కరోనా ఉంది, లోకంలో బాధలు ఉన్నాయి, తిండి లేదు, తీర్థాలు లేవు, ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. నిన్న ఒకడు మణుగురు నుంచి బయలుదేరేదా అశ్వారపేట దగ్గర లాక్డౌన్ చేసినారు, పోనివ్వలేదు. పొద్దున్న నుంచి తిండి తీర్థాలు లేవు. బాగా కలిగినటువంటి వాళ్ళే 2 కార్లలో పోతున్నారు, ఆపేశారు అక్కడ. కనుక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం ఎట్లా ఉండాలా? ప్రశాంతంగా నిర్భరమైనటువంటి బుద్ధి గలవారే, నిబ్బరమైనటువంటి బుద్ధి గల ప్రశాంతమైనటువంటి అనుభవంతో ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూచేటువంటి వారుగా మన జీవితంలో ఉండాలి. కనుక వీళ్ళకి చెప్తున్నాడు, ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని ఏం చేస్తావు? పూర్ణ శాంతి గలవాదిగా వారిని కాపాడదు. ఎలాగనక అతన్ని ఏం చేశాడు? విశ్వాసం ఉంచినాడు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లైనటువంటి మనం, ఈయనకి ఒక మాట ఇక్కడ రాయబడింది, సమాధానకర్త అనేటువంటి సమాధానం, భయపడకు నీవు చావు అని చెప్పినావు. అప్పుడు ఏం చేశాడు? 24వ వచనంలో అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబ్రియేజుల ఒఫ్రాలో ఉన్నది, నేటి వరకు ఉన్నదని రాయబడి. అంటే అర్థం ఏంటి? ఈ సమాధానకర్త ఎంతవరకు ఉన్నాడు? వాడి జీవిత దినాలంతట్లో ఈ గిద్యోని యొక్క ఏలుబడి అంతట్లో కూడా, దాదాపు అతని పరిపాలనా కాలం అంతట్లో కూడా మరి దేవుడు ఏమిచ్చాడంటే వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. కనుక దేవుని పిల్లలైనటువంటి మనం కూడా మన జీవిత దినాలంతట్లో కూడా ఎట్లా ఉండాలా? సమాధానకరమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి, కలవరం లేనటువంటి, ఆందోళన, చింత, వ్యాకులం లేనటువంటి బ్రతకాలి. బ్రతికేది కొద్ది కాలమే. మనం ఈ బ్రతుకు ఎలాగుండాలా? ప్రశాంతంగా. చూడండి, అతడు లోకా సువార్తలో సుమియోను అనేటువంటి దైవ భక్తుడు ఒక ఆయన చూస్తాం. ఆయన జీవితంలో తనకి మరణ సమయం ఆసన్నమైతే అతను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నీ దాసుని 29వ వచనం 2:29 లోకా సువార్త, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటాడు. ఎలా పోతున్నాడు? సమాధానంతో. ఎక్కడ పోతున్నాడు? ప్రభు దగ్గరికి పోతున్నాడు. అయిపోయింది, దానికి కాలం ముగిసిపోయింది. ప్రభువారిని చూడక మునుపు మరణించాడు. చూసిన తర్వాత ఏమవుతాడు? ప్రభువారిని చూసిన తర్వాత ఏమవుతాడు? అతని గురించి రాయబడినటువంటి మాట యొక్క సందర్భం ఎలాగుందంటే, దయచేసి చూడండి.
26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం చెందడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నీ దాసుని ఏం చేస్తున్నావు? సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఎలా వెళ్ళిపోతున్నాడు దేవుని దగ్గర నుంచి? సమాధానం, ప్రశాంతత. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు చావు అంటే ఆయనకి భయం లేదు. చావు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడంటే సమాధానంగా ఉన్నాడు. ఒక ఆయన హైదరాబాద్లో నాకు తెలుసు, ఆయన పేరు అబ్రహాం గారు. ఆయన హెడ్ మాస్టర్గా మరి మెథడిస్ట్ స్కూల్లో అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు. ఆయన కొడుకే మన దగ్గరికి వస్తాడే రైడర్ అని. ఆయన చనిపోక ముందు భక్సింగ్ గారు వచ్చినాడు. ఇంకా 2-3 రోజులు చచ్చిపోతాడు ఆయన. భక్సింగ్ గారు వచ్చినాడు. అప్పుడు నేను సోమాజిగూడలోనే ఉన్నాను హైదరాబాద్లో. చాలా చాలా మంచి విశ్వాసం, ఎంతో దైవికమైనటువంటి వ్యక్తి. భక్సింగ్ గారితో చెప్పినాడు, బ్రదర్ ప్లీజ్ డోంట్ ప్రే ఫర్ మై హీలింగ్. నా యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ఐఎమ్ రెడీ టు గో టు ద లార్డ్ అండ్ మీట్ టు ద లార్డ్. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దాని కొరకు ప్రార్థన, నా ప్రిపరేషన్ కొరకు ప్రార్థన చేయి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళేదాని కొరకు ప్రార్థన చేయి, కానీ నా స్వస్థత కొరకు ప్రార్థన చేయకు. భక్సింగ్ గారు ప్రార్థన చేశాడు. అట్లే 3వ రోజున ఆయన వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గరికి. అది క్రైస్తవ జీవితం. ఏమి అసలు గందరగోళం లేదు మనిషికి. చచ్చిపోతాడు, ఆయనకు తెలుసు చచ్చిపోతాడని. ఎలా ఉన్నాడంటే, ఇదిగో నీ దాసుని యొక్క సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయి, నేను వెళ్ళిపోయేదాని కొరకు ప్రార్థన చేయి. ఎంతో ప్రశాంతంగా లోకాన్ని గురించి. కనుక ఈ యొక్క సమయంలో, మరణ సమయంలో కూడా వాళ్ళు ఆ మాట ఎట్లా రాయబడిందంటే, వాళ్ళు నేటి వరకు, ఏంటది? నేటి వరకు అది అబియజ్రేయిల ఓఫ్రాలో ఉన్నది. నేటి వరకు ఏముంది? అది ఆ కట్టినటువంటి బలిపీఠం. దానికి ఏం పేరు పెట్టినాడు? యెహోవా సమాధానకర్తను పేరు పెట్టినాడు. అది నేటి వరకు అంటే వాళ్ళ కాలంలో, వాళ్ళు ఉన్నంత కాలం, మనం ఉన్నంత కాలం, మనం మందిరాల్లో ఉన్నంత కాలం ఇక్కడ ఏముండాలంటే సమాధానం. సమాధానం నీకు అధికారులుగా చేస్తారు. సమాధానమే. యెరూషలేములో ఏముండాలా? సమాధానం. యెరూషలేములో దైవికమైనటువంటి పరిస్థితి, వాతావరణం ఇక్కడ జీవితంలో కలగాల. అందుకని అన్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుజే వరకు ఆయనను విశ్రమింపనీయుడి అన్నాడు. కనుక ఇక్కడ సమాధానం, ప్రశాంతత ఎప్పుడు నిత్యము ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం బ్రతకాల. దేవుడు అలాంటి పరిస్థితిని మన యొక్క విశ్వాస జీవితంలో కలిగించాలని, అందుకే మనం బ్రతికేటువంటి జీవితము ఆ కారణం కొరకే దేవుడు మనల్ని ఈ లోకంలో బ్రతికించాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక దేవుని పిల్లలైనటువంటి మనం అలాంటి చక్కటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటట్లు మన జీవితంలో మనం కోరుకోవాలి. ప్రభువా, వాళ్ళు ఆ పేరు పెట్టినాడు. ఎందుకు పెట్టినాడో నేను చదువుతుంటే నాకు అది అర్థమైంది. సమాధానకర్త అంటే వీళ్ళంతా కలవరంలో ఉన్నారు. దేశంలో ఉండే వాళ్ళంతా ఎట్లా ఉన్నారు? కలవరంలో, హీన దశలో ఉన్నారు. ఈ పరిస్థితిలో మేము ఎట్లా ఉండాలంటే, దేవుడు మాకు సమాధానకర్తగా మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో దేవుడు మాకు సమాధానకర్త అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును అన్నాడు. నీ ద్వారా, నా ద్వారా ఎక్కడ కూడా లేనిపోని కలవరం కలగకూడదు. కలవరం కలిగించే మనుషులుగా ఉండకూడదు. అర్థమైందా? పిల్లకాయలు కూడా ఎట్లా ఉండాలా? ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత కలిగించాలి. అబ్బా, వీడు జర్నీ వచ్చినాడు, వీడు వచ్చి ఎంత నెమ్మదిగా ఉంటాడు అని చెప్పాలా. వాడు జోసెఫ్ వచ్చాడు, వీడు వచ్చి ఎంత నెమ్మదిగా ఉంటుందని చెప్పాలా. వీడు సాల్మన్ వచ్చినాడు, ఎంత నెమ్మదిగా ఉంటుందని చెప్పాలా. సమాధానకర్తలు, కలవరానికి కర్తలు కాదు. వీడు దేవుని పిల్లలుగా అలాంటి చక్కటి జీవితం జీవించడానికి మనం పూనుకునేటువంటి వారుగా విశ్వాస జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 34వ వచనం చివరికంటే వెళ్దాం. 34వ వచనం ఏమని రాయబడింది? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అని రాయబడింది. ఎవరు ఆవేశిస్తున్నారు? యెహోవా ఆత్మ. ఈ సమాధానం కలిగినటువంటి హృదయాల్లో ఎవరుంటారు? దేవుని ఆత్మ నివసిస్తాడు. ఎవరు పడితే వాళ్ళలో కాదు.
భక్తిహీనుల హృదయాల్లో కాదు, గందరగోళం చేసేవాళ్ళ హృదయాల్లో కాదు. ఎవరి హృదయాల్లో? సమాధానంగా ఉండేటువంటి వారి జీవితాల్లో దేవుని ఆత్మ ఆవేశంతో. కనుక గిద్యోని యొక్క జీవితం ఎలాగుంది? దేవుని యొక్క ఆత్మ యొక్క ఆవేశం. దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని చక్కగా నడిపిస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం చేశాడు? చక్కగా నడిపిస్తాడు. మనం ఏం చేయాలా, ఎలా జీవించాలా? చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి చూడండి, అక్కడ 6వ వచనం, 16:6. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అని రాయబడింది. తర్వాత 7వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని రాయబడింది. 9వ వచనం, మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను అని రాయబడింది. చూసారా? దేవుని యొక్క నడిపింపు. ఆత్మావేశంలో ఉంటే దేవుని యొక్క నడిపింపు చూస్తాం. దేవుడు నడిపిస్తాడు. ఆత్మవశంలో ఉండాలి, ఆత్మావేశం కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండడానికి దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. ఒక సందర్భం ఏంటంటే, ఆవేశంతో ఉన్నాడంటే ఎట్లా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆత్మ యొక్క కార్యం గురించి చెప్తున్నాను నేను. ఆత్మ మనలో ఉంటే చక్కగా నడిపిస్తాడు, చక్కగా మనకు బోధిస్తాడు. ఇక అక్కడ వెళ్ళొద్దన్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినాడు. తర్వాత ఆటంకపరిచినాడు. తర్వాత మూడోది ఏం చేసినాడు? మీరు పొండి అని వాళ్ళకి గైడ్ చేసినాడు. కనుక ఇలాగా దేవుని యొక్క ప్రజలైనటువంటి మనకు ఆత్మ ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఇలాంటివి చూస్తాం. దేవుని యొక్క సేవలో, పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు ఎట్లా వాళ్ళకి సహాయం చేసి నడిపించినాడో ఆ విషయాలు. ఎక్కడైతే ఆత్మావేశం అంటే మంచి రోషం, పట్టుదల, దైవికమైనటువంటి కాంక్ష, అపేక్ష కలిగినటువంటి వాడుగా గిద్యోని యొక్క జీవితం చూస్తాం. కనుక న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అప్పుడు ఏం చేసినాడు? అతడు బూర ఊదినప్పుడు అబీయేజరు కుటుంబం వారు అతని వద్దకు వచ్చింది. ఈ కుటుంబం వారు వచ్చేసినారు. అతడు మనసీ గోత్రికుడు కనుక మనసీలు కౌరు పెడితే వాళ్ళు వచ్చినారు. తర్వాత ఎవరు వచ్చారు? ఆషేరీలు వచ్చినారు, జబులీనీలు వచ్చినారు, నఫ్తాలి వారు వచ్చినారు, దోతలు పంపే వీళ్ళందరూ కూడుకొని వారిని ఎదుర్కొంటూ వచ్చారని రాయబడింది. అప్పుడు 36వ వచనంలో, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప నిర్దేశించిన యెడల నేను కళ్ళమున బొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరియుండగా ఆ గొర్రెల బొచ్చు మీద మాత్రమే మంచు పడినట్ల నువ్వు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలంగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని చెప్పాడు. కనుక అతడు కోరుకుంటున్నాడు. ఏంటి కోరుకుంటున్నాడంటే, దేవుని యొక్క చిత్తం ఏది? ఇదిగో వీళ్ళందరినీ తీసుకొచ్చావు, వీళ్ళందరూ వచ్చినారు, నా ఇంట్లో వాళ్ళందరూ వచ్చినారు, మనసీలు వచ్చినారు, తర్వాత ఇంకెవరు వచ్చినారు? ఆషేరులు వచ్చినారు, జబులీనులు వచ్చినారు, నఫ్తాలి గోత్రంలో వచ్చినారు. వీళ్ళందరూ కూడా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు. కనుక యుద్ధంలో నిలబడితే వెంట్రుకట్ట నిలబెడితేనంట ఖచ్చితంగా కొట్టేయగలుగుతారంట బెన్యామీను గోత్రికులంతా. అంత అంత చక్కటి స్థితి కలిగినటువంటి వాళ్ళు. కనుక వీళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు అంటున్నాడు మరలా, ఇదిగో నువ్వు నన్ను పంపించదలుచుకుంటే ఇదిగో నీ చిత్తాన్ని గురించి ప్రార్థన చేస్తాను. నీ చిత్త ప్రకారం వెళ్తున్నానే లేదా? నాకు నీ చిత్తాన్ని బయలుపరచు. కనుక నీ చిత్తం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క కళ్ళంలో బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతా ఆరిండుగా ఆ బొచ్చు మాత్రం ఏం కాకూడదు, బొచ్చు మీద మాత్రమే మంచు పడాల, కళ్ళమంతా కూడా పడకూడదు, బొచ్చు మాత్రమే పడాల. అలాగా నిశ్చయం చేసినాడు. కనుక పొద్దున్న లేచేదాడికి బొచ్చంతా పిడిచి నీళ్లను పాత్రలో నిండు వరకు బొచ్చు నుండి మంచును పిండి. ఆ తర్వాత నీ కోపం వల్ల నా మీద మండనీకని చెప్పి మరలా ప్రార్థన చేసినాడు. ఏమని? నేలంతరి మీద మంచు పడాలా, ఆ బొచ్చు మాత్రం ఆ పొడిగా ఉండని అని చెప్పినాడు. అలాగే దేవుడు చేసినాడు. అనేక సార్లు దేవుని యొక్క చిత్తము అనేటువంటిది విశ్వాస జీవితంలో మనము కనుగొనేటువంటి వారు ఉండాలి. దేవుని చిత్తములో మనము ఉండేటువంటి వారుగా విశ్వాస జీవితం మనకు అవసరం. కనుక కొన్నిసార్లు మనం దేవుని చిత్తం లేక ఇంకా వెనకెళ్ళి కూర్చోండి. దేవుని చిత్తం లేక కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం దేవుని చిత్తంలో ఉండక. చూడండి, దావీదు చాలాసార్లు
దావీదు ఏం చేశాడంటే తన జీవితంలో ఆ సౌలు వెంట పడతా ఉన్నాడు. వెంట పడతా ఉంటే ఎంతకాలం వీడి వెంట ఉంటాను, నా వెంట పడతాడు అని చెప్పి ఏం చేశాడంటే ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని నడిపింపు లేకుండా, స్వంత ఉద్దేశంతో ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయి ఫిలిస్తీన్ రాజుతో ఏకీపించాడు. ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, సౌలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి తయారైపోయినాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసుకునేందుకు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఉండడానికి. అందుకే చిన్న వయసులోనే ఆ గొలియాతును చంపడానికి అంత ధైర్య సాహసాలు దేవుడు ఇచ్చాడు. ఒక్క ఒడిసెలు రాయితో వాడిని కొట్టి చంపేశాడు. కనుక అంత శక్తి సంపన్నుడిగా చేస్తే ఇప్పుడు పరిస్థితులను బట్టి దేవుడితో అడగాల్సింది, ప్రభా నన్ను ఎక్కడికి పోమంటావు, నన్ను ఏం చేయమంటావు అని అడగాల్సింది. అడగకుండా ఏం చేసినాడు, ఫిలిస్తీన్ల దండులోకి వెళ్ళి చేరినాడు. ఫిలిస్తీన్ల రాజుకి ఎలాగున్నాడంటే ఒక బాడీ గార్డ్ లాగా తయారైపోయినాడు. ఒక పెద్ద సెక్యూరిటీ మ్యాన్గా తయారైపోయాడు. ఇంకా ఆ రాజును హత్తుకుని ఉండేవాడు. రాజుకి ఎంత నమ్మకం కలిగిందంటే అంత నమ్మకస్తుడిగా అయిపోయినాడు. నా తడాకా చూస్తావు, ఇప్పుడు యుద్ధానికి వెళ్తే సౌలు యొక్క సేనను ఎలా చేస్తానంటే అలా చేస్తాడు. ఆ దినాల్లో ఎలా చేసేవాడంటే ఇశ్రాయేల్ దేశం నుంచి ఎవడైనా వస్తుంటే వాడిని మార్గ మధ్యలో చంపేసి బయటికి వెళ్లకుండా చేసేసేటాడు. అవతల నుండి తెలియకుండా చేసేవాడు. అంత శాఖసఖ్యంగా చేసేవాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, దేవుని ప్రజలకు విరుద్ధంగా యుద్ధానికి పోతుంటే ఆ ఫిలిస్తీన్ సర్దార్లు అన్నారు, అదిగో ఆ దావీదు ఎవడయ్యా, ఓ రాజు నీకేమన్నా తెలివి ఉందా నీకు, ఆ ఈ దావీదు ఎవడనుకుంటున్నావు, సౌలు యొక్క అల్లుడు. సౌలు యొక్క అల్లుడు మనతో కూడా వచ్చి మనతో కూడా పోరాటం చేస్తాడు సౌలు మీద, తెలివి ఉందా నీకు, వాడిని పంపించేయన్న. పంపించేయంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఫిలిస్తీన్లు సర్దారులు అతని అందు ఇష్టం లేనందున, ఈయనేమో రాజుకి ఎలాగ ఉన్నాడంటే దేవుని దూతలాగా ఉన్నాడు. వచ్చినప్పుడు నుంచి నేను చూస్తున్నాను, నీలో ఏ విధమైన దోషం నేను చూడలేదన్నాడు. దేవుని దూతలాగా ఉన్నావు నువ్వు. కనుక అలాగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయేటప్పటికి ఈ లోపల అమాలయకులు వచ్చి ఆ సిక్లగ్ పట్టణాన్ని తగలబెట్టి భార్యలు పిల్లల్ని మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తం తీసుకుని అంటే దేవుని చిత్తంలో లేకపోతే, ఈ దేవుని చిత్తం కొరకు అడుగుతున్నాడు, నేను దేవుని చిత్తంలో ఉండాలా, ఇదిగో ఈ యొక్క బొచ్చంతా తడవకూడదు, మరలా ఈ బొచ్చే తడవాలా, ఇలాగా దేవుని యొక్క చిత్తంలో ఉండడానికి మనం కష్టమైనా సరే, అది కష్టమే, కష్ట సాధ్యమైనటువంటి విషయమే. అయితే దేవుని సంధిలో మొరపెడుతున్నాడు. అలా అసాధ్యమైనవి దేవుడు ఏం చేయగలుగుతాడు, సాధ్యపరుస్తాడు. కనుక ఇప్పుడు వెళ్ళినాడికి భార్యలు వెళ్ళిపోయినారు, పిల్లలు వెళ్ళిపోయినారు. ఇంకా ఉన్నవాళ్ళు ఏం చేశారు, రాళ్లతో కొట్టడానికి సిద్ధపడిపోయినారు. ఏడవలేనంతగా ఏడ్చినారు అందరూ. ఆ తర్వాత రాళ్లతో కొట్టడానికి ఇతనితో వచ్చినటువంటి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నాడు, ప్రభా వెళ్ళి నేను నా వాళ్ళని కలుసుకుందినా, మీరు తర్వాత చదువుకోండి 30వ అధ్యాయంలో మొదటి సమయంలో రాయబడి, నేను వెళ్ళి వాళ్ళని కలుసుకుందినా అంటే నువ్వు నీ వారిని కలుసుకుంటావు. దేవుడు చెప్పినాడు, దావీదు సమస్తమును సమకూర్చుకొని దేవుని చిత్తంలో ఉంటే దేవుడు మనకు సహాయపడతాడు. దేవుని యొక్క ఏర్పాట్లో మన జీవితాలు ఉండాలి. మొదటి సమయంలో 23వ అధ్యాయంలో కూడా, మొదటి సమయంలో 23వ అధ్యాయం, దీంతో నేను ముగిస్తాను. 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, దానికి ముందు 9వ వచనం. సౌలు తన కీడే ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మని. దావీదు, ఇశ్రాయేల్ దేవా యెహోవా, సౌలు కెయిలా వచ్చి నన్ను బట్టి పట్టణం పాడు చేయ ఉద్దేశించిన నీ దాసుని నాకు రూఢిగా తెలియబడిన కెయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుకురా. నీ దాసునైనా నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చినా, ఇశ్రాయేల్ దేవా దయచేసి నీ దాసునైనా నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థించగా అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చాడు. దిగి వచ్చినని దేవుడు సెలవిస్తే మళ్ళీ ఏం చేస్తున్నాడు, 12వ వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు దేవుడిని, కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాడు. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. కనుక దేవుడు దావీదు చూపిస్తున్నాడు, కెయిలా జనులు నన్ను దావీదుకి అప్పగించారు. దానికి అతని నమ్మకం ఏంటంటే అంతకుముందు కెయిలా జనులు రక్షించాడు.
ఫిలిస్తీన్ల యొక్క చేతులోంచి రక్షించాడు. ఈయన అనుకున్నాడు, నేను రక్షించాను కదా, వీళ్ళు ఎప్పుడు నాకు సహాయకరంగా ఉంటారా అనుకున్నాడు. ఇప్పుడు అసలు రాజు వచ్చినాడు. అసలు రాజు ఎవరు? సౌలు వచ్చినాడు. ఈ కైలా ప్రజలు సౌలు యొక్క ఆధీనంలో ఉండేటువంటి వారు. దావీదేదో కొద్ది సహాయం చేశాడని ఎప్పుడు దావీదు నమ్ముకుని ఉండరు. ఏం కారణం ఏంటంటే దావీదు ఎప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదు. ఈయనేమో రాజు కాదు, ఈయనేమో మీద అధిపతి కాదు, ఈయన మాతో ఎల్లప్పుడు ఉండేవాడు కాదు. ఏదో కష్టకాలంలో కొంచెం ఆదుకున్నాడు కనుక ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, కైలా ప్రజలు నాకు విరోధంగా లేస్తారా అంటే ఖచ్చితంగా నేను అప్పగించేస్తాను. చూసారా దేవుని చిత్తం. అనేక సార్లు మనుషుల మీద ఆధారపడతాం, మనుషులు మనకేదో సహాయపడతారు అనుకుంటాం, కానే కాదు కొన్నిసార్లు. కనుక దేవుడు తేటగా చెప్పినాడు, కైలా జనులు నిన్ను అప్పగించేస్తారు, నీ ప్రజలు కూడా అప్పగించేస్తారు సౌలు. కనుక అనేక సార్లు మనుషుల మీద ఆధారపడతాం, మనుషులను చూస్తాం. దేవుడిని అడిగితే దేవుడి చిత్తాన్ని బయలుపరిచాడు. కనుక ఇక్కడ ఈ వ్యక్తి కూడా గిద్యోను ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క చిత్తంలో ఉండడానికి తన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే దావీదు యొక్క జీవితంలో చూస్తాం 40వ కీర్తనలో 40వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. 48, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. కనుక దేవుడు తన చిత్తాన్ని, నీ చిత్తము నెరవేర్చుట నాకు భక్సింగ్ గారు తన జీవితంలో నీ 50 ఏళ్ల సర్వీస్లో నీ అనుభవం ఏంటంటే ఆయన ఇది ఒకటే మాట చెప్తాడు. ఏం చెప్తాడు? దేవుని చిత్తము కనుగొనుట, ఆయన చిత్త ప్రకారము చేయుట. యవనస్తులైన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కొరకు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, ఏ పరిస్థితులైనా కానీ దేవుని చిత్తంలో ఉంటున్నామా లేదా? మనం పై విషయాలు చూడకూడదు. దేవుని చిత్తమా కాదు, దేవుని ఏర్పాటా కాదు, దేవుని ఉద్దేశమా కాదు, మనం సరిగా ఎరిగేటువంటి వారు ఉంటాం. తొందరపడే నిర్ణయాలు చేసుకుని పొరపాటు చేసేసామే. నా భార్య చాలాసార్లు అంటది, నువ్వు తొందరపడతావు, జాగ్రత్త. చాలాసార్లు తొందరపడకు, ప్రభుని అడుగు, ప్రభు చూపిస్తాడు. కనుక ప్రార్థనలో చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఏమనంటే నేను కొన్నిసార్లు నన్ను పొరపాటు చేశా ప్రభు, చేయకూడదు, ఇట్లాగా అనవసరంగా చేశాను, చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. ఆమె ప్రార్థనలు రిపీట్ చేస్తుంది కొన్నిసార్లు. ఇలా ప్రార్థన చేస్తావు నువ్వు, కనుక జాగ్రత్తగా ఉండాలా. దేవుని చిత్తంలో ఉండేటటువంటి వారు పొరపాట్లు చేసి నష్టపోయే వారికి ఉండకూడదు. దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తంలో ఉంటే అన్ని సక్రమంగా జరిగిస్తాడు. భక్సింగ్ గారి గురించి చాలాసార్లు చెప్తాం మీకు. ఆయన ఒకసారి విమానంలో వెళ్ళాలా, విమానంలో వెళ్ళేటువంటి టైం అయిపోతే కూడా ఆయన గాంధీ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఎవరో పేషెంట్ బాగాలేదు, ప్రార్థన చేయాలి, లెట్ us గో టు గాంధీ హాస్పిటల్ అంటాడు డ్రైవర్తో. వాళ్ళు గాంధీ హాస్పిటల్కి అప్పటికే వాళ్ళు చెప్తున్నారు కూడా భక్సింగ్ గారితో, బ్రదర్ టైం అయిపోతుంది కదా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా అంటే ఆయన ఏం మాట్లాడు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు. అప్పటికే చాలా టైం అయింది, విమానం బయలుదేరిపోయే టైం అయిపోయింది అక్కడే. అప్పుడు మళ్ళా అంటాడు, వచ్చేసిన తర్వాత లెట్ us గో టు ఎయిర్పోర్ట్ అని. ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళు వెళ్ళేటప్పటికే విమానం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు భక్సింగ్ గారు. హీ నోస్ అబౌట్ గాడ్స్ విల్. ఆ విమానం తిరిగి వస్తుందని నమ్మకం అది. దేవుడు చెప్తున్నాడేమో బహుశా, యు గో అండ్ స్టే ఇన్ ఎయిర్పోర్ట్ అని. అలాగే దేవుడు ఆయన చెప్పినట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చుంటాడు. కొంతసేపట్లో మరలా అనౌన్స్మెంట్, పోయిన విమానం మరలా తిరిగి వస్తుంది. ఏం ఆశ్చర్యం! దేవుని చిత్తం అంటే అది. ఆయనకి తెలుసు అది దేవుని చిత్తం. ఆయన జీవితంలో అదే చెప్పాడు. 50 ఏళ్ళ సర్వీసులు ఏం నేర్చుకున్నానంటే దేవుని చిత్తం కనుగొనుట ఎట్లు, దేవుని చిత్తానుసారంగా చేయుట ఎట్లు అని ఆయన నేను నేర్చుకున్నది అని చెప్తాను. నా అనుభవం ఇది. కనుక దేవుని పిల్లలుగా ఈ యొక్క వ్యక్తి కూడా ప్రభు నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నేను నీ చిత్త ప్రకారం నేను వెళ్ళాలని నేను కోరుతున్నాను. కనుక నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించగా తొందరపడి నిర్ణయాలు చేయకండి. మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు. ఓసారి ఓ పెళ్లి సందర్భంలో ఉంటే ఆ పెళ్లి సందర్భంలో అది చూసుకున్నప్పుడు అందరూ అతని గురించి అన్నారంట, చాలా మంచోడు ఈ అబ్బాయి, చాలా మంచోడు ఈ అబ్బాయి. ఒక్కరు కూడా ఇది మంచోడు కాదని ఎవరు చెప్పలేదు. చూసారా, అలా చెప్తారు వారు ప్రజలు. మంచోడని చెప్తారు కానీ చెడ్డోడని చెప్తారా కదా. వాడు ఎంత చెడ్డోడైనా ఏం చెప్తారు, మంచోడని చెప్తారు. ఏ పర్లేదండి మంచి పిల్లోడు అంటారు. కనుక మరో ప్రభు గారికి కనుక్కోవాలి, వెదర్ ఇట్ ఈస్ లార్డ్స్ విల్, ప్రభు చిత్తమే, ప్రభు ఏర్పాటు. నువ్వు చదివేది, నువ్వు వెళ్ళేది, నువ్వు ఫలానా స్థలానికి ఫలానా కాలేజీకి వెళ్ళమంటావా, వీటితో చెప్పినా నువ్వు పోవద్దురా అన్నాను.
కరీంనగర్ వెళ్తున్నాను. అది మంచిది అంకుల్ అన్నాడు. నువ్వు పోవద్దని చాలాసార్లు చెప్పాను. నాకు ఇష్టం లేదురా, అందులో చేరటం నువ్వు ఇష్టం లేదన్నాడు. అంటే వాడు వెళ్ళాడు, డబ్బులు కట్టి వచ్చినాడు. వాళ్ళ నాన్నకు ఒక ₹25 వదిలేసి వాళ్ళు తిరిగి రావాల్సి వచ్చింది. నేను చెప్పిన ముందే నువ్వు పోవద్దని. చూసారా, కొన్నిసార్లు మీకేదో తెలిసినట్టు అనుకుంటాను. కనుక ఆఖరికి వాడు డబ్బులు కూడా పోగొట్టుకుని రావచ్చు. కనుక దేవుని పిల్లలుగా దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి. కనుక ఈ వ్యక్తి దేవుని చిత్తాన్ని కనుగోగలిగాడు, దేవుని ఏర్పాటు. తర్వాత విజయం అనేది చాలా సునాయాసం. వచ్చే వారం ఒకవేళ ప్రభు చిత్తం అయితే చూద్దాం. దేవుని ప్రజలుగా చాలా మంది దేవుని చిత్తం అంటే ఏంటో మనకు తెలియదు, దేవుని చిత్తంలో ఉన్నామా లేదనేది మనకు తెలియదు అనేక సార్లు. కనుక దీనికి కష్టమే. ప్రభు ముందు పెద్ద సవాలు పెట్టినాడు. ఇదిగో ఈ బొచ్చు తడవకూడదు, ఈ చుట్టూ గ్రౌండ్ అంతా తడవాలి. మళ్ళా రెండో రోజు అన్నాడు ఈ బొచ్చే తడవకూడదు, చుట్టూ ఉండేదంతా తడవాలన్నాడు. దేవుడి చిత్తము, దేవుడు సహాయం చేసినాడు, అతను దేవుడి చిత్తాన్ని చూపించినాడు. కనుక ఈ బలలో మనం పాల్పొందకముందు ప్రభు బిడ్డలుగా ఈ యొక్క వ్యక్తి వలె ఉంటున్నామా? మనం దేవుని ద్వారా దేవుడు తోడై ఉన్నాడనే అనుభవాలు చూస్తున్నామా? దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే చూస్తామా? పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా మన జీవితంలో ఆత్మీయంగా? కనుక ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినటువంటి వారమై ప్రభు సన్నిధిలో అంత పరాక్రమంగా బలాఢ్యుడంటే కూడా అతడు అంటాడు, దేనివల్ల నేను ఇశ్రాయేలును మిద్యాన్ని జయించగలుగుతాను? దేనివల్ల? నా కుటుంబమే పాటు, నేనే పాటు, నాకు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? అసలు వాళ్ళు మమ్మల్ని అంత హీనపరిచారు, ఇసుక దండంత వలే వచ్చేసినారు వాళ్ళు. కనుక ఇప్పుడు నేను ఎలాగా వాళ్ళపై యుద్ధం చేయగలను? నా కుటుంబం ఏంటి? నా పరిస్థితి ఏంటి? అంటే తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి తన అభిప్రాయాన్ని దేవుడికి బయలుపరుస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితం ఏంటి, నేను ఎట్లాంటి వాడిని, ఏ పార్టీ వాడిని, నా పరిస్థితులు ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మనం చూడడం అనేక సార్లు. నువ్వు చూసుకోవాలా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి, నీ వ్యక్తిత్వం ఏంటో చూడాలి, నీకెంత శక్తి సామర్థ్యతలు ఉన్నాయో చూడాలా. సౌలు కూడా అట్లే అన్నాడు, నేను ఏ పార్టీ వాడిని అయినా, నా గోత్రం ఏ పార్టీ, మేము అల్పులం కదా, ఇశ్రాయేల్ అందరిలో మేము, మా జనం ఏ పార్టీది మేము. ఇంకా రాజుగా పెడతానంటే పోయి సామాన్ గదిలో దాక్కుని ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కింగ్షిప్. జీవితంలో గుర్తించగలిగినాడు అనేక సార్లు. మనకంటే ఎక్కువ అంచనా వేసుకుంటాడు. గొప్పవాడు, ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించిన వాడు. నేను ఏ పార్టీ వాడిని, ఇశ్రాయేల్ ప్రజల్ని నేను నడిపించడానికి ఏ పార్టీ వాడిని. ఆఖరికి దేవుడితో ఏమన్నాడంటే, నేను నోటి మాంద్యం కలిగినట్టు, నాకేం చేస్తున్నావు? ఇంతమంది ప్రజలు నేను ఇట్లా నడిపిస్తాను, నువ్వు ఎవరికైనా చేతనైతే ఇంకోటితో చేయించుకో, నన్ను పట్టుకుంటావేంటి? ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించిన వాడు చెప్పేటువంటి మాటలు. కనుక అనేక సార్లు మనం తగునంతగా ఫీల్ అవుతాం. నేను ఎంత గొప్ప వీళ్ళు మనల్ని ఎందుకు చేయట్లేదు, మనల్ని గుర్తించట్లేదు అని అనుకుంటాం. అనేక సార్లు గొప్ప సమర్థత లేనివారు, మాకు శక్తి లేదు, స్తోమత లేదు. కనుక ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మన అయోగ్యత, మన నిష్ఫలమైనటువంటి స్థితి, మన కాని పరిస్థితిని మన జీవితాలు ఎరిగి ప్రభు దగ్గర తగ్గించుకుంటే దేవుడు అనుగ్రహం చూపిస్తాడు. మళ్ళీ మనం తగ్గించుకుని ఈ బలంలో యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు పాలు పొందినట్లు మనకు సహాయపడిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో గిద్యోని యొక్క జీవితాన్ని గురించి మాకు తెలియజేసిన ఈ కొన్ని విషయాలను బట్టి స్తోత్రాలు. గిద్యోను తన యొక్క జీవితంలో గోధుమలు దున్నగొట్టుకుంటున్నాడు, గానుగు చాటు నుండి మీరు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, పరాక్రమం గల బలాఢ్యుడు, ఎంతగా ధైర్యపరుస్తున్నావు, ఎంత ప్రోత్సాహం చేస్తున్నావు, ఎంతగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనేటువంటి వ్యక్తిత్వాన్ని అతను చూపిస్తున్నావు. కనుక నేను దేని బట్టి రక్షిస్తానంటే చెప్పినా, ఇదిగో చూపించిన మేము బలంగా ఉండడం, విశ్వాసం ద్వారా మేము బలపరచబడ్డాం. పౌలు ఆహారం తిని బలపరచబడ్డాడు. పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తం చేయగలుగుతాను. కనుక నన్ను బలపరచువాడు, మా కేకలు మాత్రమే ప్రభువా అపోస్తుడు. ప్రభు అలాంటి అనుభవంలోనికి మా దేవుని చిత్తంలో ఉండేది మా జీవితంలో నేర్చుకోవడానికి సహాయపడు. నీ వాక్యం మాలో కార్యం చేసి నీ కొరకు ఆయత ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం. నేను తీసుకుని తిరుడని సెలవు. అలాగే మీరు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక
యేసుదాస్ రైట్ రా. అందించు వెనకలికి సిస్టర్స్ దగ్గరికి. నువ్వు సిస్టర్స్ దగ్గరికి వెళ్ళవయా. యేసుదాస్ సిస్టర్స్ దగ్గరికి ఓకే. పాలు పొందేవాళ్ళు మీ చేయి పైకి ఎత్తండి. ఇదో రొట్టె కూడా తీసుకెళ్ళి పాలు పొందాల్సిన చేయి చూపించండి. ఆ ప్రకారమే బోయిను అని పిమ్మట కృతజ్ఞతాసులు చెల్లించి, ఇది నా రక్తం అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన నిబంధన రక్తం, దీన్ని తీసుకుని త్రాగుడని సెలవిచ్చాను. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు ఈ పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న చుక్క తీసుకుని పక్క వారికి అందించాలి. సిస్టర్ ఇది చేయి చూపిస్తే మేము పంపిస్తాం. ఇదో బాను ఇది ఎవరైతే రొట్టెలో పాలు పొందలేదో మీరు చేయ చూస్తే మీరు రొట్టె పంపిస్తాం అందరికీ.
ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, నీ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ బిడ్డలైనటువంటి వారందరి కొరకు ఈ సందులో ప్రార్థిస్తున్నాం. యోగంగా పాల్పొందిన బిడ్డల కొరకు స్తోత్రాలు. ఎవరైతే ఈగా పాల్పొంది క్షమించండి. ఎవరైతే పాల్పొంది ఆగిపోయినారో అలాంటి వారు ప్రభావ సరి చేయబడి చక్కబరచోడు యోగ్యంగా పాల్పొందినట్లు సహాయపడుదురని ప్రార్థిస్తున్నాం. మిగిల్చబడినటువంటి ఈ యొక్క పాత్రను బట్టి ప్రార్థిస్తుండగా మరి ప్రపంచ భాగాల్లో అందరూ కూడా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోను, ఆ రీతిగా ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, మరి ఇంకా ఆసియా ఖండం, యూరోప్ అన్ని బ్రాంచ్లు పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎంతో మంది అమెరికాలో చనిపోతున్నారు, ఎంతో మంది విపరీతంగా ఈ కరోనా వ్యాధి గురైపోయినారు, దేశాల్లో అల్లడిల్లిపోతున్నారు. అలాగా ఇంగ్లాండ్లో కూడా ఎంతో మంది చనిపోతున్నారు. ఇంకా ఎన్నో ప్రదేశాలు, ఇటలీలో, ఇంకా జర్మనీ, మరి జపాన్, ఇంకా ప్రభా ఆస్ట్రేలియా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా సార్వత్రిక సంఘంలోని పరిశుద్ధులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే కనికరించు, దయ చూపించు. మా ప్రియులు అక్కడక్కడ మరి విదేశాల్లో ఉంటున్నారు, వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే వాళ్ళని కరుణించు. మరి ఆస్ట్రేలియాలో ఉండేటువంటి రత్నమ్మ, మరి వాళ్ళ యొక్క పిల్లల కొరకు, జోసెఫ్ కొరకు, వేటి వాళ్ళకి ఇచ్చిన పాప కొరకు, అలాగే కిట్టి కొరకు, జాషువా కొరకు, అమెరికాలో శాంతి, సరోజ వాళ్ళ కుటుంబాల కొరకు, చంద్ర, నిశాంత్, రాకేష్, జ్యోతి, శ్రీను, ఎఫ్రాయిం, కెనడాలో మార్క్ పిల్లలు, జాన్ పాల్, బన్ను కొరకు, యేసుదాస్ గారి పిల్లలు కెనడాలో ఉంటుండగా సహాయం, ఐర్లాండ్లో ఏలియట్, జమీమా పిల్లల కొరకు, బహ్రెయిన్లో సౌడు కరుణాకర్, జోలా వారి కుటుంబాల కొరకు, వాసు, రఘు, ఉదయ్, బాబుజీ వాళ్ళ పిల్లల కొరకు, నిఖితా, ఉదయ్ అబుదాబిలో ఉంటుండే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే కరుణించండి, సహాయపడండి. ఆర్కోడు అరుణా కొరకు కుమారుడు వివాహం జూన్ 27వ తారీఖున జరగనింటుండగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కళ్యాణ్ తండ్రి చనిపోయింటుండగా ఆదరణ కోరుచుంటున్నాం. ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అతడి ద్వారా ఏ విధమైనటువంటి ప్రభా అన్ని ఆచారాలు అతన్ని బట్టి చేయకుండా సహాయపడండి. సుజాత బెంజమిన్ కొరకు ప్రభా బిడ్డ మరి బాత్రూంలో కింద పడి ఉంటుండగా కాలు మరి చాలా నొప్పిగా ఉంటుంది. బిడ్డను తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దైవకృతోడు దళలక్ష్మి పూర్తి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తాం. జ్యోతి శిష్యుల కొరకు, సరోజిని శిష్యుల కొరకు ప్రార్థిస్తాం. ప్రభావ మీరే కరుణించవలసిందిగా విజ్ఞాపన చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, డాక్టర్స్, నర్సెస్, మెడికల్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే కనికరించండి, దయ చూపించండి. ఈ సమయంలో ప్రభా నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ బిడ్డలైనటువంటి వారందరినీ కూడా పేరు పేరు చొప్పున జ్ఞాపం చేసుకోండి. కాంపల్లి జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకురాలు ఆదుకోండి, సహాయపడండి. సామ్రాజ్యం తలతిరుగుతుంటే సహాయం చేయండి. శైలజ తల్లి అనారోగ్యతలో సహాయపడండి. సౌర్య బలహీనంగా ఉంటుండగా సహాయం. తులసమ్మ మనవుడు ఆఫ్రికాలో వాడి జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాడు, సహాయపడండి. సామ్రాజ్యం అల్లుడి కొరకు ప్రార్థిస్తున్నాడు. డాక్టర్ వేణుగోపాల్ గారి కొరకు ప్రార్థన. బాబురాజు ఉద్యోగ విషయంలో సహాయపడండి. తెల్దారిపల్లి సామ్యాలు తలలో బ్లడ్ క్లాట్ అయింటుండగా సహాయం. పెద్ద సరోజనమ్మ క్యాన్సర్తో ఉంటుండగా సహాయం. ప్రభావ మీరే కరుణించమని ప్రార్థిస్తుంది. సారోను, స్వామిదాస్, మరి స్వాతి, ప్రసన్న, సుభాష్ వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జాని, సిలియా కొరకు ప్రార్థిస్తున్నాం. అజయ్ చెయ్యి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా తిరువురు సరోజనమ్మ పడకలో ఉంటుండగా ప్రార్థిస్తున్నాం. సూర్యకాంతం శిష్యులు మహిమలో పిలువబడి ఉంటుండగా ఆవిడ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. యెషయా 67 ఎక్స్టెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నాడు, సహాయపడండి. మీరే కరుణించండి. యెరూషలేం ద్వారా పరిచయం జరుగుతున్న స్థలాల కొరకు దొండపాడు, రామాపురం, చిట్యాల, జగ్గయ్యపేట, దబాగుపల్లి, బైరా, చినమనగల, కల్లూరు, ముద్దులూరు, సత్తుపల్లి, తలదారుపల్లి, తిరువూరు, గోళ్లపూడు, కొమరబండ, సదాశివపురం, హుజూర్ నగర్, మాదారం, నేరేడువాయి, కాంపల్లి, కూసుమంచి, మర్పేడు బంగ్లా, హుస్నాబాద్, పిండిపూర్, బీరోల్, చింతపల్లి, తాండాలు, గంగాబండ తాండా, కేశవాపురం, నేలపట్ల, ఎడవల్లి, పండితాపురం, పాండ్రంగాపురం, తెల్దారపల్లి, చిరుమర్రి, ముదిగొండ, మల్లన్నపాలెం, వైఎస్ఆర్ కాలనీ, రోటరీ నగర్, ముస్తాఫ్ నగర్, ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్, మున్సిపల్ కాలనీ, బురాన్పురం, లెనిన్ నగర్, వికలాంగుల కాలనీ, గటేష్ సెంటర్, నిజాంపేట, సారథి నగర్, మామిళ్ళగూడెం, పాకబండ బజార్, శ్రీరామ్ హిల్స్, మోతీనగర్, జలగం నగర్, నాయుడుపేట, కరుణగిరి,
పెద్దతాండ, రైల్వే క్వార్టర్స్, రంగనాయకులగుట్ట, రావణగుట్ట, ముత్తగూడెం, చర్చ్ కాంపౌండ్, బొక్కలగడ్డ, మరి ఈ వెంకటేశ్వర నగర్, రస్తోగి నగర్, ఆదర్శ్ నగర్, ఖానాపురం, మమతా రోడ్, లకారం చెరు ఏరియాస్, శ్రీ సిటీ, దర్శస్ మధ్యలో జరుగుతున్న పరిస్థితి, బండకాడిగూడెం, బైపాస్ రోడ్, రాపత్తి నగర్, చెట్ల కొందాపురం, ఎన్జిఓస్ కాలనీ. ఈ రీతిగా నీ పిల్లైనటువంటి వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా సుజాతకు మంచి ఆరోగ్యం, మరి ప్రిన్సీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటాడుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆశ మరి ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుండగా ఉద్యోగంలో సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, మీరే కరుణించండి. ప్రజలందరినీ కూడా పేరు పేరు చెప్పిన జ్ఞాపం చేసుకుని మరి సౌడు ఐజయ్ గారిని కూడా కరుణించిన వృద్ధా బలహీనతలో, అలాగే విఎంఆర్ కూడా బలహీనంగా ఉంటుండగా సహాయపడిన శిరీష లెగ్ పెయిన్, అలాగే మరి శారద, కల్పన, రమేష్ వీళ్ళందరినీ జ్ఞాపం చేస్తున్నాం. క్రీస్తుమణి ఆ భర్త కోటయ్య అక్కర్లో సహాయపడండి. నాగేశ్వరరావు కాలు తొందరలో బాగయ్యేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే కనికరించు. ఈ పిల్లలందరినీ కూడా పేరు పేరు చొప్పున జ్ఞాపం చేసుకొని వారికి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా పద్మ పిల్లల కొరకు, రాధిక పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వృద్ధాప్యలో బలహీనతలో ఉండేటువంటి వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సామ్రాజ్య ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మీరే కనికరించండి, దైవికంగా తోడ్పడండి. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ కరుణా కటాక్షం తోడుగుంచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీవాస్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి దుఃఖలో రక్తం కారుతుంటుండగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తాం. ఈ రీతిగా మీరే కరుణించండి. పిల్లలందరినీ కాపాడండి. యవనస్తులు వాళ్ళ యొక్క జీవితాలు ఆత్మీయంగా బలపరచబడి ప్రభులో చక్కగా సాగిపోవడానికి కాంతమ్మ గుండె దాడు నుండి విడుదల దయచేయండి. మరి కిరణమయ శాంత సర్వాణి, మౌనిక శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఓఎస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతమంది అక్కర్లు అవసరతలు ఉంటున్నారు వాళ్ళందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. వీళ్ళందరినీ కాపాడండి, భద్రపరచండి. మరి ఇంకా ఎవరు అవసరతలో ఉంటున్నారు అటు వారందరినీ కూడా పేరు పేరు చొప్పున జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు కూడా యోహాను ఆయన భార్యను కూడా పిల్లలను కూడా కరుణించమని ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆరోగ్య క్షేమాలు దయచేసి దైవకృప తోడుగించండి. ప్రార్థన ఆలకించండి. మమ్మల్ని అందరినీ నీ యొక్క సింహాసనం యొక్క తాకిల్లో ఉంచండి. మిగతా స్వామి ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామం వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. ఇలాగే వచ్చే వారం కూడా మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారానే వాక్యం అందిస్తాం. ప్రార్థన కూడుకుంటుంది, సహోదరుల కూడిక, తర్వాత సోమవారం ప్రార్థన కూడిక, బుధవారం సహోదరుల కూడిక ఉదయకాలం 10 గంటలకి, తర్వాత ఫ్రైడే బైబిల్ పాఠం ఉంటుంది, ఆదివారం యథావిధిగా ఆరాధన కార్యక్రమం 10 గంటలకు మొదలు పెడతాం. దయచేసి ఈ విషయాల్లో మీరు సహకరించి పాలు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ లాక్డౌన్ తొందరలో ఎత్తేసేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓ పాట పాడుకుంటూ మన అర్పణలు ప్రభుకు సమర్పిస్తాం. ఎక్కువగా కాలం వ్యర్థంగా పాడు చేయకుండా ప్రార్థనలో ఎక్కువ గడపండి. కుటుంబాలుగా ఎక్కువ సమయం దేవుని సందులో గడిపితే ప్రభువారు మనల్ని కనికరిస్తాడు, జ్ఞాపం చేసుకుంటాడు. 569వ పాట పాడుతూ మన అర్పణలు దేవునికి సమర్పిస్తాం. ముందు సహోదరులు రండి, సహోదరులు వచ్చి ఇక్కడ ఈ అర్పణ పెట్టి వెళ్ళండి. తర్వాత సహోదరు మీరు కొంచెం జరగండి. 569 నీ పాద సన్నిధికి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు రాముద్ర వాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా వాచితిని, విశ్రాంతిని చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా సిలువాయనాశ్రయము హాయిగా చటుండెదను సిలువాయనాశ్రయము హాయిగా చటుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని ప్రార్థించువంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించువంటివి ప్రభువా సంకట సమయములో దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. కూర్చో. ప్రేమలు మా పర్లకు తండ్రి పరిశుద్ధులను ఇంటికి తీసుకొచ్చిన అర్పణలు బట్టి స్తోత్రాలు. వారిని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి. ఈ సమయంలో చాలా మంది దేవుని సేవకులు ఆయా ప్రదేశాల్లో సౌడు యాండ్రు గారు సంగారెడ్డిలో, సౌడు శాంసన్ గారు ప్రభా హైదరాబాద్లో, సౌడు కృపావరం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్లో జ్ఞాపం చేసుకోండి, ఆయన పరిచర్య కొరకు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా సౌడు సుబ్బారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి కొరకు, పిల్లల కొరకు, ఆడుండే సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కర్నూలులో ఉండేటువంటి దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఆమె పిల్లల కొరకు ప్రభావ మీరు జ్ఞాపం చేయడం, సంఘం అంతటి జ్ఞాపం చేసుకోండి. కర్నూలులో కడపలో ఉండేటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సౌడు ఆనందరాజు తన సేవా పరిచర్యను జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభావ చిత్తూరులో ఉండే కరుణాకర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు కరుణించండి. బెంగళూరులో ఉండే జోసఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. పూనాలో ఉండేటువంటి పాల్ జాకబ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ నిదాస్ రెడ్డి విలియమ్స్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే కరుణించండి. హెబ్రోన్లో ఉండేటువంటి సౌడు కురియన్ కొరకు, సౌడు తిమోతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఇటు కొత్తగూడెం కొరకు, పాలవంచ కొరకు, ఇంకా భద్రాచలం నుండి దాసుడు జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ బిడ్డలైనటువంటి వారు అక్కడ మరి మణుగూరులో ఉంటుండగా శిఖామణి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే విశ్వాసులు, సంఘాలన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా నీ ప్రజలందరినీ కూడా మీరు ఆదుకుని బలపరిచి క్షేమం దయచేయండి. నీ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోండి. ప్రభా మరి తొందరలో ఈ లాక్డౌన్ నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. శత్రుక కార్యం అంతటిపై విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరే కరుణించు, ఈ కార్యం చేయమని మా జీవితాలు నీకు చేతులకు అప్పగిస్తూ ఈ వారం అంతా కార్యక్రమాల్లో సహాయపడండి. ఎక్కువ ప్రార్థనలో ఉండడానికి తోడ్పడండి. వ్యర్థమైన సంగతులకు దూరంగా ఉండడానికి తోడ్పడండి. ప్రార్థన ఆలకించమని బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ దైవికంగా మీరే తోడ్పడి బలపరిచి నడిపించమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దాసురాలు కూడా చాలా బలహీనంగా ఉంటుండగా బిడ్డను కూడా తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ప్రభావ మీరే కనికరించండి. అలాగే సంఘంలో ఉండే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోమని అలాగా మీరే తోడై నడిపించండి. యేసు నామమున
ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. దయచేసి సేవకురాల కొరకు ఇంకా భారంగా ప్రార్థన చేయండి. అలాగే బెంజమిన్ సుజాత ఆ బిడ్డ కొరకు కూడా ఈవేళ బాత్రూంలో పడి చాలా నొప్పిగా ఉంటుంది ఆ బిడ్డకు. దయచేసి ప్రభు బిడ్డను ఆదుకునేటట్టు ప్రార్థన చేయండి. అరుణ కొరకు వాళ్ళ కుమారుడికి అంటే కిరణ్కి మ్యారేజ్ సెటిల్ అయింది. బహుశా జూన్ నెలలో 27వ తారీఖున హైదరాబాద్లో జరగవచ్చు. దాని కొరకు కూడా మీ ప్రార్థనలో 50 మందిని రమ్మన్నారంట. ఇంకా వాళ్ళు తప్పక చేసుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఆనందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారం యుగంలో పూర్వం సర్వయుగమును కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.